మహాశివరాత్రి రోజు ప్రపంచమంతా భక్తులు ఓం నమః శివాయ అంటూ ఉపవాసముంటారు. కాని ఈ పండుగ వెనక ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం ఒక గ్రామంలో ఒక వేటగాడుండేవాడు. అతనికి దేవుడి గురించి తెలియదు. ఒకరోజు ఆహారం కోసం అడవికి వెళ్లాడు. కాని ఆ రోజు వేట దొరకలేదు. రాత్రి అయ్యింది. అడవిలో జంతువుల భయం. అతను ఒక చెట్టు మీదకి ఎక్కి రాత్రంతా మేల్కొని ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగముండేది. కాని అతనికది తెలియదు. ఆ రాత్రి శివరాత్రి. అది మహాశివరాత్రి రాత్రి. ఆ వేటగాడు నిద్రపోకుండా ఉండటానికి చెట్టు ఆకులు తీసి కింద పడేస్తూ ఉండేవాడు. ఆ ఆకులు బెల్వదళాలు. అతను దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగడానికి తెచ్చుకున్న పాత్రలోని నీళ్లు కూడా కొంచెం కొంచెంగా కింద జారాయి. అలా తెలియకుండానే బిల్వదళాలు శివలింగంపై పడ్డాయి. నీరు అభిషేకమయ్యింది. అతను రాత్రంతా జాగారం చేశాడు. అంటే పూర్తి శివరాత్రి పూజ జరిగింది. ఉదయమయ్యాక భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు తెలియక చేసినా నీ భక్తి నిజమైనది, నీ హృదయం పవిత్రం అని ఆశీర్వదించాడు. ఆ వేటగాడు పాపాల నుంచి విముక్తి పొందాడు.